ఆయతుల్లా అలీ ఖైమోని అతన్ని హతం చేయాలి. ఇది మొసాద్ లక్ష్యం. ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు పూర్తిగా నర్మగర్భంగా కుండ బద్దలుగొట్టినట్టు చెప్తున్నారు. ఖతామీని చంపేయడమే, అప్పుడే ఈ వారు ఎండ్ అవుతుంది అని ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ చెప్పేస్తున్నారు. ఇంకో విధంగా ట్రంప్ కూడా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఖమేని నువ్వు ఎక్కడున్నా ద సోకాల్డ్ అయతుల్లాని ఎక్కడున్నా చంపేస్తామంటున్నారు. చాలా అవమానిస్తున్నారన్నమాట ఇరాన్ సుప్రీం లీడర్ని. ఇరాన్ సుప్రీం లీడర్లు ఎప్పుడు నుంచి అన్నాడు, 1990 నుంచి ఉంటున్నారు. ఆయన ఇరానియన్ ప్రజలకి చాలా ఆదర్శం కూడా. ఇది రాజకీయంగానే కాదండి, మతపరంగా కూడా అయతుల్లా మహమ్మద్ ప్రవక్త వారసుడుగా ఆయన చలామణి అవుతున్నారు. అక్కడ ఎడ్డగాని అలాగా ఖలీఫాలాగే ఇక్కడ కూడా ఈయన ఖలీఫాలంటే ఆయన. ఇలాంటి ఆయన్ని సోకాల్డ్ యారా అన్నట్టు పిలుస్తున్నారు ట్రంప్ గారు. అసలు ట్రంప్ లక్ష్యం ఏంటి, ఇజ్రాయెల్ లక్ష్యం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఖతామీని చంపేసి ఇజ్రాయెల్ ప్రభుత్వ ఇస్లామిక్ రిపబ్లిక్ 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ ద్వారా వచ్చిన ప్రస్తుత ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వాన్ని పడగొట్టి దాని స్థానంలో కొత్త ప్రభుత్వాన్ని రిజైమ్ చేంజ్ అంటారు కాబట్టి, ఒకప్పుడు సద్దాం హుసేన్ చేంజ్ చేసి ఆ తర్వాత లిబియాలో గడాఫీని చంపి అక్కడ పప్పెట్ గవర్నమెంట్లు పెడితే లిబియా గొడవ పోయింది, ఇరాక్ గొడవ పోయింది. అదేవిధంగా ఇప్పుడు ఇరాన్లో కూడా ప్రస్తుత అయతుల్లా ప్రభుత్వాన్ని పడగొట్టేసి ఇస్లామిక్ రెవల్యూషన్ పడగొట్టేసి కొత్త ప్రభుత్వాన్ని ఖమేనీ ప్రభుత్వం ప్లేస్లో పెట్టడం. ఇది లక్ష్యం. ఎవరిది? ఇజ్రాయెల్ది. ఎవరిది? ట్రంప్ది. అంతేకాని అక్కడ అణుబాంబులు లేకుండా చేయడం అనేది తర్వాత లక్ష్యం. అసలు అక్కడ ప్రభుత్వమే లేకపోతే ప్రపంచంలో 3% ఆయిల్ తన ఆధీనంలో తీసుకుంటుంది అనమాట. ఎవరండి? అమెరికా. మన ఇండియా అక్కడ చాబహార్ పోర్ట్ ఉంది, ఇంకా మన ఇండియాకి స్థానం ఉండదు, రష్యాకి స్థానం ఉండదు, చైనాకి స్థానం ఉండదు. అంటే ప్రపంచ ఆధిపత్యాన్ని సంపాదించడంలో ఈ ఖమేనీ అడ్డం తిరుగుతున్నాడు కాబట్టి ఖమేనీని తీసేసి అక్కడ కొత్త ప్రభుత్వం పెట్టడం. ఇది అమెరికా చరిత్రలో ఇది కొత్త కాదు. క్యూబా మీద అలాగే చేయబోయింది, వెనిజులా మీద అలాగే చేయబోయింది, వందలాది ప్రభుత్వాల మీద ఇలా చేసింది. ఒకప్పుడు ఇందిరాగాంధీ మీద కూడా ఇలాగే అటాక్. అందుకే సిఐఏ అంటేనే ప్రభుత్వాలు రిజైమ్ చేంజ్ చేయడం. ఇప్పుడు ట్రంప్ చేసేది ఇదే, కానీ కొత్తదేం కాదు. మరి ఇక్కడ ఖమేనీ పోతే, సద్దాం హుసేన్ పోయినప్పుడు అక్కడ ఒక ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి పెట్టేశారు. మరి ఖమేనీ మరణిస్తే ఆల్టర్నేటివ్ ఉందా అంటే ఇరాన్లో లేదు. ఎందుకంటే ఖమేనీని ఇప్పుడు కూడా ఇరానియన్ ప్రజలు చాలా ఆదరిస్తున్నారు. ఇరాన్లో ఆయన ఒక ఆదర్శం. ఇప్పుడు ఇరాన్ని ఖమేనీ చంపేస్తే ఇరానియన్ ప్రజలు అక్కడ అమెరికా పెట్టే ప్రభుత్వం అక్కడ పప్పెట్ గవర్నమెంట్కి ఎవరికి అపోజిషన్ లీడర్ లేరు. ఏది అప్పుడు సద్దాం హుసేన్కి ఉన్నప్పుడు అక్కడ బాత్ పార్టీకి ఆపోజిట్కి ఇంకొక పార్టీ ఉండేది, కర్డ్స్ పార్టీ అని. ఇంకా ఇక్కడ ఇలాంటిది లేదు. కాబట్టి ఇరాన్లో ఒకవేళ ఖమేనీని చంపేస్తే, హతం చేస్తే, అసాసినేట్ చేస్తే అది మొదటికే బూమరంగి ఎఫెక్ట్ వస్తుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్లో ఆయన ప్రవక్త వారసుడు, ఇరాన్లో ఆయనకు ఆపోజిషన్ తక్కువ, చాలా తక్కువ. 2 ఇస్లామిక్ ప్రభుత్వాలు కూడా ఈ ఐఓసీ గవర్నమెంట్లు కూడా కుప్పకూలిపోతాయి. కాబట్టి అది రివర్స్ అవ్వబోతుంది. అంటే రిజైమ్ చేంజ్ అనేది ఇరాన్లో అంత ఈజీ కాదు. 2 ఇరాన్లో చాలామంది చంపిన ఖమేనీని మరణింపజేసిన ఆల్రెడీ ఖమేనీ 3 వారసులను ప్రకటించారు. వాళ్ళు అజ్ఞాతంలో ఉండైనా పోరాడతారు. అజ్ఞాతంలో ఉండవలసిన అవసరం ఇరాన్కి దక్కదు కూడా, ఎందుకంటే జియోగ్రఫికల్ ఇచ్చిన బలం. కాబట్టి అక్కడ రష్యా, చైనాలు కూడా హెల్ప్ చేస్తున్నాయి. కాబట్టి ఖమేనీ అక్కడికి వెళ్ళినా ఉంటాడు. అంటే ఖమేనీని చంపుతాము అనడం అనేది విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని చేంజ్ చేయడం, రిజైమ్ చేంజ్ చేయడం. ఇది ట్రంప్ నిజంగా ఇది చేస్తే 3వ ప్రపంచ యుద్ధానికి పెద్ద ఇది ఒక సీడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫెర్డినాండో చచ్చిపోతే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. ఒక్క ఆస్ట్రియా రాకుమారుడు ఒక్కడు ఫెర్డినాండో లాంటి వాడు చనిపోతే మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అది ఒక ఒత్తు అనమాట, అది ఒక ఇగ్నైట్ చేస్తుంది, ఇగ్నేషన్ కింద పనిచేస్తాయి. 2వ ప్రపంచ యుద్ధం హిట్లర్ పోలాండ్ మీద అటాక్ చేయడంతో వచ్చింది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం ఖైమేనీ మరణంతో రాబోతుంది. ఇది ఇక్కడ ఎవరైనా ఏదో నోస్ట్రడామస్, వీరబ్రహ్మానందం గారు, బాబా వంగలో వీళ్ళంతా అవసరం లేదు. ఒక నిష్ణాతులు మామూలుగా కూర్చున్నా కూడా ఇది ప్రిడిక్ట్ చేయొచ్చు. ఖైమేనీ మరణిస్తే జరిగే సంఘటనలు ఇస్లామిక్ 200 కోట్ల మంది ఇస్లాం ప్రజల దగ్గర. అందువల్ల ఇజ్రాయెల్ ఈ ట్రంప్ నిర్ణయం ఇజ్రాయెల్ని ఆపదలో గెంటేద్దా. ప్రజంతలో ఇజ్రాయెల్ ఒక గొప్ప దేశంగా, భారత మిత్రురాలుగా అక్కడ ఇజ్రాయెల్ పోరాడుతుంది. ఇజ్రాయెల్ అక్కడ ఒంటరిగా పోరాడాలి. అమెరికాని ఎవడో అటాక్ చేయడు అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాన్ని దాటి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆపదలో పడుతుంది. ట్రంప్ తీసుకునే నిర్ణయం ఇజ్రాయెల్ ఆపదలో గెంటడం. ఇజ్రాయెల్ని ప్రస్తుతం శాంతి భద్రతలతో బతికనివ్వండి, అది ఎలాగో బతుకుతుంది. అంటే ట్రంప్ ఖైమేనీ హత్య కోసం వెళ్ళకూడదు. ట్రంప్కి నిజంగా నిజాయితీ, అంతర్జాతీయ చట్టాల మీద అవగాహన ఉండి నిజాయితీగా పోరాడితే ఇప్పుడు ఇరాన్ మీద
ఇజ్రాయెల్ని అటాక్ మానిపించి అటు ఇప్పుడు ఖమేని ప్రభుత్వం వస్తానంటుంది, డిస్కషన్ చేసి శాంతికి డిప్లొమసీకి స్థానం ఇచ్చి ఆపాలి. కానీ రిజైమ్ చేంజ్కి వెళ్ళడం వల్ల ట్రంప్ ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధంలోకి గెంటేస్తున్నాడు. ఇది చాలా చాలా డేంజర్. అందుకే ముస్లిం వరల్డ్ ఏంటి, ప్రపంచం ఏంటి, ఈ ట్రంప్ తీసుకునే ప్రపంచ సూపర్ పవర్ ట్రంప్ తీసుకునే నిర్ణయాన్ని ఉనికిపోతున్నారు. అందుకే ట్రంప్ అంటే అసహ్యం పుడుతుంది అనేటట్టు దేశాలు ప్రవర్తిస్తున్నాయి.